వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 4.3 ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ అనేది చేయబోతున్నాము. ఇది కన్స్ట్రక్టింగ్ ఏ క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటరల్ నేమ్ వచ్చి PLAN. మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ PL 4 సెంటీమీటర్, PL అంటే 1 సైడ్, LA 6.5 సెంటీమీటర్. ఈ రెండు కూడా అడ్జసెంట్ సైడ్స్ అనేవి అవుతాయి. అంటే మనకి ఇందులో 2 అడ్జసెంట్ సైడ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 110 degrees, యాంగిల్ N ఈక్వల్ టు 85 degrees. ఈ రకంగా మనకి 3 యాంగిల్స్ అని ఇవ్వడం జరిగింది. సో 3 యాంగిల్స్ ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాం, ఒక క్వాడ్రిలేటర్ని ఎలా కన్స్ట్రక్షన్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ L ఇక్కడ రెండింటిలో కామన్గా అబ్జర్వ్ చేయండి. PLకి LAకి కామన్ వర్టెక్స్ L. యాంగిల్ L తెలియకుండా ఇది మనం కన్స్ట్రక్షన్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే PL అనే అడ్జసెంట్ సైడ్కి LA అనేది PL అనే ఒక సైడ్కి LA అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ రెండు అడ్జసెంట్ సైడ్స్కి ఉన్నటువంటి కామన్గా ఉన్న వెర్టెక్స్ ఎవరు? L. సో ఇక్కడ L అనే వాల్యూ యాంగిల్ L తెలియకుండా మనం ఏం చేయలేం. సో యాంగిల్ L ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి మనం యాంగిల్ సమ్ ప్రాపర్టీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో యాంగిల్ L కావాలి అంటే ముందు వీటి యొక్క టోటల్ చూసి ఈ 90 ప్లస్ 110 ప్లస్ 85 3 యాడ్ చేయడం వల్ల మనకి ఇది 5, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 9 18, 1 అనేది క్యారీ ఫార్వర్డ్, 1 ప్లస్ 1 2, 285 degrees వచ్చింది దీని టోటల్. రైట్, ఈ యొక్క టోటల్ని మనం సమ్ ఆఫ్ ది 4 యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఎంత 360 degrees. ఈ 360 degrees నుంచి మైనస్ చేయడం ద్వారా మనం యాంగిల్ L అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలము. యాంగిల్ Lని ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ యూజ్ చేసి 4 యాంగిల్స్ యొక్క సమ్ అంటే 360లో నుంచి ఈ 3 యాంగిల్స్ ఎంత ఆక్యుపై చేసాయి? 285 ఆక్యుపై చేసాయి. ఇది మనం సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా మనకి యాంగిల్ L అనే వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ ఈ 360 నుండి 285 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఇక్కడ 75 degrees అనేది రావడం జరిగింది. సో మనకి ఇక్కడ యాంగిల్ L అనే వాల్యూ 75 degrees. క్లియర్? సో మనం ఈ యాంగిల్ P, యాంగిల్ A, యాంగిల్ N ఉన్నా కూడా మనం యాంగిల్ Lనే ఎందుకు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చిందో ముందే చెప్పాను. ఈ యొక్క రెండింటి యొక్క అడ్జసెంట్ సైడ్స్కి కామన్గా ఉన్న వెర్టెక్స్ L కాబట్టి మనం Lని ఫైండ్ అవుట్ చేయకపోతే, యాంగిల్ Lని ఫైండ్ అవుట్ చేయకపోతే మనం కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ మనం Lని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ L కూడా మనం యూజ్ చేసుకుని మనం కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం దీనికి ఒక చిన్న రఫ్ స్కెచ్ అనేది ప్లాన్ చేద్దాం. ఈ రఫ్ స్కెచ్లో మనం తీసుకోబోయే ఫస్ట్ వాల్యూ ఈ రెండింటిలోని ఏదో ఒక అడ్జసెంట్ సైడ్. ఇక్కడ నేను PL అనే సైడ్ని తీసుకోబోతున్నాను. ఇది నేను ఫస్ట్ డ్రా చేయబోతున్నాను PL. తర్వాత ఇమ్మీడియట్గా నేను యాంగిల్ Lని డ్రా చేయబోతున్నాను. ఇది సెకండ్ స్టెప్గా చేయబోతున్నాను. నెక్స్ట్ L ఎలాగో తెలుసు కాబట్టి నెక్స్ట్ LAని డ్రా చేస్తాను. అది థర్డ్ స్టెప్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం యాంగిల్ A అనేది ఇక్కడ నేను డ్రా చేయబోతున్నాను A నుంచి. నెక్స్ట్ హియర్ ఆ తర్వాత మనకి యాంగిల్ P. ఈ యొక్క 5 స్టెప్స్ని మనం యూజ్ చేసి దాన్ని బట్టి మనం ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. మరి ఇక్కడ యాంగిల్ N అనేది ఇచ్చారు కదా, దాన్ని మనం యూజ్ చేయడం ఎలాగా అంటే ఆల్రెడీ యూజ్ చేసాం. L ఫైండ్ అవుట్ చేయడంలో యాంగిల్ N వాల్యూ లేకుండా L అయితే రాలేదు కదా. సో N యూజ్ చేసాం. కాకపోతే ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రస్తుతానికి L ఫైండ్ అవుట్ చేసాం కరెక్టే. మన కన్స్ట్రక్షన్ కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఈ ఒక్క యాంగిల్ N ఈక్వల్ టు 85 అనేది ఒకటి ఉంది కదా, ఇది మనకి చెకింగ్ పర్పస్గా ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే చెకింగ్ పర్పస్గా ఉంచుకుందాం. దీన్ని ఇక్కడ నేను రాస్తాను చెక్ అని రాస్తాను. అంటే మనం చేసినటువంటి కనెక్షన్ కరెక్ట్ కాదు, యాంగిల్ N 85 degrees వస్తే కరెక్టే.
సో ముందు మనం ఇప్పుడు రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దామా. ఫస్ట్ మనం అనుకున్నట్టే ఫస్ట్ పిఎల్ 4 సెంటీమీటర్ డ్రా చేద్దాం. అంటే ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి నేను రఫ్గా డ్రా చేస్తున్నాను. 4 ఉండొచ్చు ఉండకపోవచ్చు. జస్ట్ ఫస్ట్ పిఎల్ అనేది 4 సెంటీమీటర్ డ్రా చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏమనుకున్నాం, యాంగిల్ ఎల్ కదా, ఇది పిఎల్, ఇది పి, ఇది ఎల్ కదా. ఇప్పుడు యాంగిల్ ఎల్ 75 రావాలి. 75 అంటే ఇక్కడ మనం ఊహించుకుంటే ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉంటే 90, అంతగానే కొంచెం తగ్గాలి కదా. అంటే ఈ స్ట్రైట్కి కొంచెం లెఫ్ట్ లైట్గా ఇక్కడ తీసుకోవాలి. మనకి ఇది 75 అయితే వస్తుంది. సో ఈ రకంగా మనం 75 డిగ్రీస్ డ్రా చేయాలి ఎల్ దగ్గర. థర్డ్ స్టెప్ ఏంటి, మరి ఎల్ఏ ఈజ్ ఈక్వల్ 6.5 అంటే ఇక్కడ నుంచి మనం 6.5తో ఒక ఆర్క్ కొట్టాలి. సో ఆ యొక్క పాయింట్ మనం ఏ అనుకుందాం. నెక్స్ట్ ఇది 1, 2, 3 అయిపోయింది కదా. ఫోర్త్ వన్ యాంగిల్ ఏ 110 అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఎలా పెడితే 90 అవుతుంది అనుకుంటే కొంచెం పైకి, ఇది యాంగిల్ ఏ 110. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత యాంగిల్ పి 90 డిగ్రీస్, ఇది స్ట్రైట్. ఇక్కడ యాంగిల్ పి 90 డిగ్రీస్. ఇది మనకి రఫ్ స్కెచ్ పిఎల్ఏ. ఈ పాయింట్ వచ్చి ఎన్. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి మెజర్మెంట్స్ అన్ని ఇందులోని నోట్ చేసేద్దాం. ఫస్ట్ పిఎల్ 4 సెంటీమీటర్, నెక్స్ట్ ఎల్ఏ 6.5 సెంటీమీటర్, నెక్స్ట్ యాంగిల్ పి 90 డిగ్రీస్, యాంగిల్ ఏ 110 డిగ్రీస్, యాంగిల్ ఎల్ 75 డిగ్రీస్. ఇవి మనం ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ మనం యూజ్ చేస్తాం. అయితే యాంగిల్ ఎన్ ఉండిపోయింది కదా, ఇందులో మనం యాంగిల్ ఎన్ కూడా చూపిద్దాం. లాస్ట్లో చెక్ చేద్దాం 85 వచ్చిందో లేదో. ఇది 85 డిగ్రీస్ అవ్వాలి. రైట్. ఇప్పుడు ఇది మనం ముందే చెప్పినట్టుగా ఇది ఒక రఫ్ స్కెచ్ మాత్రమే. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి యాక్చువల్ కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పిఎల్ 4 సెంటీమీటర్, ఇది 0, ఇది 4. రైట్. ఈ పాయింట్ పి, ఈ పాయింట్ ఎల్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ పిఎల్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ మనం ఏంటనుకున్నాం, యాంగిల్ ఎల్ 75 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఎల్ అనేది మనకి డివైడెడ్ బై 15 చేసి చూద్దాం. 15 5 75 కదా. అంటే ఇది మనకి కంపాస్ యూజ్ చేసి చేయగలుగుతాం. 15 మల్టిపుల్స్ అన్నీ కూడా కంపాస్తో చేయగలుగుతాం. దానికి మనం చేయాల్సిన చిన్నది ఏంటంటే ఇక్కడ మనం దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఎల్ దగ్గర మనం 75 డ్రా చేయబోతున్నాం. ఇది మనకి 180, ఈ పాయింట్ నుంచి ఇది 60, ఈ పాయింట్ నుంచి ఇది 120. ఈ రెండింటిని బైసెక్ట్ చేయడం వల్ల మనకు వచ్చేది 90. రైట్. ఇప్పుడు మనకి ఈ పాయింట్ని ఈ పాయింట్తో జాయిన్ చేయడం వల్ల మనకు వచ్చేది 90. మనకి 90 వద్దు కాబట్టి ఇది కొంచెం లైట్గా డ్రా చేద్దాం, అంతే. సో మనం ఇప్పుడు 75 కావాలంటే ఈ 90, ఇది 90 డినోట్ చేసే పాయింట్ యాక్చువల్గా. సో ఈ 90ని 16 మనం బైసెక్ట్ చేయడం ద్వారా మనకి 75 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్లు మనం బైసెక్ట్ చేద్దాం. ఇక్కడ ముందు సర్కిల్ చేసి పెట్టి ఉంచాను కదా, ఈ పాయింట్ మనం బైసెక్ట్ చేయబోతున్నాం. 1 ఆర్క్, అదే రేడియస్తో అనదర్ ఆర్క్. ఇది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం. రైట్. ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ పాయింట్ని ఈ బేస్ పాయింట్తో జాయిన్ చేయడం ద్వారా మనకి
యాంగిల్ ఎల్ అనేది 75 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ సో దీంతో మనకి ఇక్కడ యాంగిల్ ఎల్ 75 డిగ్రీస్ అయినట్టు అయింది. నెక్స్ట్ యాంగిల్ ఎల్ డ్రా చేసిన తర్వాత ఎల్ఏ 6.5 డ్రా చేయాలి కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే 6.5 మెజర్ చేద్దాం. సిక్స్కి 7కి మిడిల్లో 6.5 ఉంటుంది. ఇది 0 వరకు. ఓకే, ఈ పాయింట్ ఏ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది 110 డిగ్రీస్ డ్రా చేయాలి. అయితే ఈ 110 అనే నెంబరు 15తో డివైడ్ చేయడం వల్ల మనకి ఒక ఇంటీజర్ అయితే రావట్లేదు. ఓకే, సమ్ అరౌండ్ 7.105 కదా, 5 into 50 7.3 సంథింగ్ వస్తుంది. అంటే ఇది ఇంటీజర్ కాదు. కాబట్టి దీన్ని మనం ఓన్లీ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి డ్రా చేయాలి తప్ప కంపాస్ అండ్ రోలర్తో చేయలేం. కాబట్టి 110 మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసి డ్రా చేద్దాం. ఈ విధంగా ప్రొట్రాక్టర్ తీసుకుని ఈ యొక్క పాయింట్ని ఈ యొక్క ఏ కోఇన్సిడెంట్ రెండు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇలా స్ట్రైట్గా పెట్టి ఇక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా ఈ రకంగా స్ట్రైట్ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యొక్క ఈ స్ట్రైట్ లైన్ ఇది 90 డిగ్రీస్, ఇది 100, ఇది 110. సో ఇక్కడ ఈ 110 అనే పాయింట్ ఇది 110. సో కొంచెం కనెక్షన్ కింద దించుకున్నాను కనిపించడానికి. రైట్, ఇది 100, ఇది 110. ఈ 110 అనే పాయింట్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఏతో జాయిన్ చేసేద్దాం. రైట్, అంటే యాంగిల్ ఏ 110 అనేది డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు యాంగిల్ పి 90 డిగ్రీస్. సో యాంగిల్ పి నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అయితే మనం డ్రా చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు పి దగ్గర మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 90 అనేది 15 యొక్క మల్టిపుల్, అంటే 15తో డివైడ్ చేయడం వల్ల మన 6 అనేటటువంటి ఒక పాజిటివ్ ఇంటిజర్ వస్తుంది. 15 మల్టిపుల్ మళ్ళీ మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేయకుండా కంపాస్ యూజ్ చేసి చేయొచ్చు. అది ఎలాగూ 7th మనం చేసినట్టే ఈ పి పాయింట్ దగ్గర మనం ఇలా కొంచెం చిన్నది ఎక్స్టెన్షన్ చేద్దాం. ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు ఈ యాంగిల్ పి దగ్గర నుంచి ఒక 180 డిగ్రీస్ యాంగిల్ కన్స్ట్రక్షన్ చేసి 180 డిగ్రీస్ 180 డిగ్రీస్. సో ఈ రకంగా వన్ 180 చేసి దీన్ని బైసెక్ట్ చేయడం వల్ల మన 90 వస్తుంది. ఈ పాయింట్ ద నీడిల్ పెట్టి ఈ సేమ్ రేడియస్తో ఒకసారి మనం రేడియస్ ఫిక్స్ చేసుకుంటే అదే మెయింటైన్ చేయాలి. ఈ రేడియస్తో 1 ఆర్క్, మళ్ళీ ఈ నీడిల్ని ఎక్కడ పెట్టి ఇక్కడ అదర్ ఆర్క్ పెట్టుకుంటే ఓకే. సో మనకి ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని ఈ పి అనే బేస్ పాయింట్తో జాయిన్ చేయడం వల్ల మనకి 90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. ఈ పాయింట్ని డ్రా చేయడం వల్ల ఒక పర్పెండిక్యులర్ లైన్ అయితే ఒకటి వస్తుంది. రైట్, ఈ లైన్ ఎక్కడైతే ఈ యొక్క రేని ఇంటర్సెక్ట్ చేసిందో ఈ పాయింట్ వచ్చి మనకి క్యాపిటల్ ఎన్, ఇది క్యాపిటల్ ఎన్. రైట్, ఒకసారి మనం అన్ని వాల్యూస్ ఇవ్వబడినట్టు అన్ని వాల్యూస్ మనం నోట్ చేసుకుందాం. ఫస్ట్ పిఎల్ అనేది 4 సెంటీమీటర్, నెక్స్ట్ ఎల్ఏ 6.5 సెంటీమీటర్, యాంగిల్ పి 90 డిగ్రీస్, యాంగిల్ ఏ 110 డిగ్రీస్, నెక్స్ట్ యాంగిల్ ఎల్ 75 డిగ్రీస్. ఇప్పుడు మనం యాంగిల్ ఎన్ 85 వచ్చిందో చూద్దాం. క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి 85 వచ్చింది మెజర్ చేద్దాం. అది కానీ 85 వస్తే మన కన్స్ట్రక్షన్ కరెక్ట్. సో ఈ రకంగా ఇది మనకి దీనికి
0 కోఇన్సిడెంట్, ఈ పాయింట్ n కోఇన్సిడెంట్ పెట్టుకోవాలి. క్లియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ రకంగా చూసుకుని ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 85 degrees అని రావడం జరిగింది. సో మనకి ఈ రకంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం. ఈ స్టెప్స్ మనం తీసుకుంటున్న ఆర్డర్లో రాసేద్దాం. ఫస్ట్, డ్రా లైన్ సెగ్మెంట్ PL ఆఫ్ లెంత్ 4 cm. సెకండ్ మనం చేసింది ఈ యొక్క యాంగిల్ L ఈజ్ ఈక్వల్ టు 75 degrees. ఇది మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్ మనం ఇక్కడ ముందు సెకండ్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని మనం నోట్ చేయబోతున్నాం. కన్స్ట్రక్ట్ యాంగిల్ L ఈక్వల్ టు 75 degrees యూజింగ్ కంపాస్ అండ్ రోలర్. థర్డ్ పాయింట్ వచ్చి టేకింగ్ L as సెంటర్, కట్ an arc of radius 6.5 cm at A. Fourth step, construct angle A is equal to 110 degrees using protractor. Fifth step, construct angle P is equal to 90 degrees using compass and roller. Which meets the ray A at N. సో మన దీంతో PL, A అండ్ N అనేది రావడం జరిగింది. సో ఇందులో మనం ఏది కూడా జాయినింగ్ చేయలేదు, ఒక PLని డ్రా చేసాం. నెక్స్ట్ ఇది కూడా యాంగిల్, ఇది కూడా యాంగిల్, ఇది కూడా యాంగిలే కాబట్టి సో ఇందులో జాయిన్ చేయడానికి అయితే ఏంది లేదు. సో మనం ఏం రాయొచ్చు, హెన్స్ PLAN ఈజ్ ది రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్. ఈ రకంగా మనం ఈ యొక్క కన్స్ట్రక్షన్ మనం ఈజీగా క్లియర్గా చేయొచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.